నేను ఈరోజు తిరుపతి వెళ్తున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లైఫ్లో ఫస్ట్ టైం ఒక్కడిదాన్ని వెళ్తాను. యో హనీ సింగర్ ఇది S5 నాది. గోవిందా నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఒక్కడిదాన్ని వెళ్తాను ఫర్ ఫస్ట్ టైం. ప్లాట్ఫామ్ 8. బాయ్ వైజాగ్. మా గోవిందుడి దగ్గరికి వెళ్తున్నా, మళ్ళీ వస్తా. బాయ్. Wow, it's so good. Final. Hey everyone, welcome to my channel 1,777. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి తెలుసా స్పెషల్, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను తిరుమల. దట్టు ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక్కడిదాన్ని ట్రావెల్ చేస్తున్నాను. మా అమ్మ లేదు, మా అమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయారు 1 వీక్ బిఫోర్. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను. చూద్దాం. నేను మంచిగా ఎపిసోడ్ వైజ్ ఒక 5 ఎపిసోడ్స్ పెడతాను, మీరు చూడండి. చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను, ఎలా దర్శించుకోవాలో వెంకటేశ్వర స్వామిని అది కూడా చెప్తాను. ఓకే బాయ్. పాటలు పాడుకోండి. ఇలా ఖాళీ ఉంటే పాటలే కదా పాడుకుంటారు. ఇప్పుడు ఎలా అది ఒకరుగా చేసినప్పుడు నెక్స్ట్ ఒకసారి అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మారాను ప్లేస్. ఒక్క ప్లేస్లో ఉన్నాం కదా ఇప్పుడు.
ప్లేస్ ఈ మిడిల్ బర్త్ పైన నా బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ పడుకున్నాను ముందు, తర్వాత ఇక్కడికి వస్తాను. నేను ఒక ప్లేస్లో ఉంటే ఆశ్చర్యపోవాలి, లేకపోతే ఎందుకు? అంతే కదా, మీరు కూడా ఇలాగేం మారుతారా? అక్కడ కాల్ సరిపోవట్లేదు నావి, అందుకే. చాలా ఒక్కబడుతుంది. ఎప్పుడే పడుకోవాలి వచ్చింది. గోదావరి వచ్చింది. ఏంటనుకున్నారు? ఇప్పుడే నేను మమ్మీకి కాల్ చేశాను. కాల్ చేస్తే మమ్మీ అన్నారు కిందకు రావాలి కదా నాకు తీసుకుని వెళ్ళడానికి. సో మమ్మీ కొండపైన ఉన్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎవ్రీడే ఉయ్యల్ సేవ చేస్తారు వెంకటేశ్వర స్వామికి. చేశాక మాడి వీధులు తిప్పి హారతి ఇచ్చి లోనకి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఏం చెప్పారు అంటే ఎందుకు ఇంకా కిందకి రాలేదు అంటే, మమ్మీ బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు అన్నీ లైక్ డాన్సెస్తో అన్నిటితో తీసుకొని వెళ్తారు కదా, సో అలా తీసుకొని వెళ్తున్నారంట. అస్సలు కళ్ళు సరిపడలేదు చూడడానికంట, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారంట. ఇంకానేమో అసలు ఉగాది కదా, ఫర్ ది ఫస్ట్ టైం నేను వెళ్తాను ఉగాదికి. ఎలా ఉంటుందో చూడాలి. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే బ్రహ్మోత్సవాలకి సాలికట్ల బ్రహ్మోత్సవం ఐ మీన్ 2023లో 2 times అయ్యే బ్రహ్మోత్సవాలు. ఒకటి సాలికట్ల బ్రహ్మోత్సవాలు, ఇంకోటి రెగ్యులర్ ఇలా ఎప్పుడు వచ్చే బ్రహ్మోత్సవాలు అనమాట. సాలికట్ల బ్రహ్మోత్సవాలకి వెళ్ళాను. నేను ఇంకా ఏం పోస్ట్ చేయలేదు, చేస్తాను. ఆ ఫోన్లో మమ్మీ ఫోన్లో ఉన్నాయి. ఇది నేను కొత్త ఫోన్ తీసుకున్నాను, సో ఇప్పుడు దీంతో తీస్తున్నాను అనమాట. అది ఏంటంటే ఇప్పుడు చూడాలి, చాలా బాగుంటాయి. నేను ఎపిసోడ్ వైజ్గా పెడతాను, ఎలాగా ఏంటి ఏ డ్యాన్సెస్ ఉన్నాయి. నేను అస్సలు ఆగలేకపోతున్నాను, ఎప్పుడెప్పుడు వెళ్తాను అని ఉంది. ఇప్పుడే జస్ట్ పడుకొని లేచాను. లేచిన వెంటనే ఆ బ్రిడ్జ్ వచ్చింది గోదావరిది, చూసాను, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ పడుకుంటాను. పడుకున్నాక ఒక 1 hourలో ఫోన్ చేయమన్నారు మమ్మీ. చేసి తర్వాత రాజమండ్రి వస్తుంది, సారీ రాజమండ్రి దాటాను, విజయవాడ వస్తుంది. విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవాలంటే జస్ట్ ట్రైన్లో నుంచి చూసి దర్శించుకుంటాను అంతే. ఇప్పుడు వెళ్ళేసి నా కోసం ట్రైన్ ఆగదు కదా, సో చూద్దాం ఏమవుతుందో. ఈ సాస్ టమాటా పిక్కలున ఈ వెజ్ బిర్యానీ అంట, చూద్దాం. ఏదో ఉంది, పర్లే. విజయవాడ వచ్చింది. ఎటు స్టేషన్ తెలియట్లేదు, అయితే అనుకుంటా. ఐ గెస్ నేను ఇక్కడ నుంచి
దిగద్దని చెప్పారు, అయినా నేను దిగుతున్నాను విజయవాడలో. విజయవాడ నేను దేనికి దిగానో తెలుసా? విజయవాడలో మజ్జిగ ప్యాకెట్ల కోసం దిగాను. ఎంత బటర్ మిల్క్? ఒక 2 ఇచ్చిరా. ఇవి దీనికోసం నేను విజయవాడ స్టాప్లో దిగాను. కూర్చొని మరీ తాగేసి వెళ్తాను అన్నమాట. డస్ట్బిన్లో పడేసాం. ఈ డస్ట్బిన్ అదే నా భోగి వెళ్ళిపోతుంది. ప్రశాంతంగా ఉంది. ఎవడు ఎక్కలేదు అనుకో, ఎందుకు వచ్చింది గోళం. నా ప్లేస్కి వచ్చాను. నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టుగా ఇక్కడ చేస్తాను, మళ్ళీ తీస్తాను. ఎందుకంటే ఇది కదలదు అప్పుడే కాబట్టి. 9:11 అయింది టైం. తిరుమల విజయవాడ కనకదుర్గ అమ్మవారు టెంపుల్ అదే. గోవింద దగ్గరికి వెళ్తాము. రేపు మార్నింగ్ 4కి అలాగా తిరుపతి వస్తుంది. సో దిగి అప్పుడు కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైతే విజయవాడ దాటింది అంత క్లారిటీగా రాలేదు కానీ టెంపుల్, బట్ ఓకే బాగానే వచ్చింది. సో టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్. టుమారో మార్నింగ్ విల్ మీట్. కొండమైన ఉన్నాయి కదా, అది పోయినాము.
అక్కడ ఇక్కడ ఇక్కడ నాకు చెంకు చక్ర ఇక్కడ వచ్చేసాము. వస్తుందా ఫైనల్ వచ్చేసాం సెకండ్ ప్లాట్ఫామ్. అమ్మాయి కూడా మా అమ్మ వస్తుంది. మా అమ్మ వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి మాల్లో ఉంది. మా అమ్మ వచ్చిందంటే గోవిందుడు నా కోసం వచ్చినట్టే. పికప్ చేసుకోవడానికి గోవిందుడు వచ్చాడు అనుకుంటాడు. చూపిస్తాను. అగో మా అమ్మ చూపిస్తాను. ఇక్కడ పట్టుకో.